గత వారం మన చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు భారతదేశానికి కొత్త రాజ్యాంగం కావాలని చెప్పి ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యపై చాలా పెద్ద దుమారమే రేగింది. ముఖ్యంగా తెలంగాణలో ఆయనకి అపోజిషన్గా ఉన్న పార్టీసు ఆయన పైన విమర్శలకు దిగాయి. ఈయనేంటి కొత్త రాజ్యాంగం అంటారేంటి అని చెప్పి. అసలు భారతదేశంలో కొత్త రాజ్యాంగం తీసుకురావచ్చా, కొత్త రాజ్యాంగం రాయొచ్చా, ఇదే పెద్ద ప్రశ్న. ఇక్కడ మనం 2-3 అంశాలు గమనించాలి. కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్య ఏంటి, దాని వెనకాల కారణాలేంటి, అసలు అలాంటి వ్యాఖ్య చేయొచ్చా అని. ముఖ్యంగా గత 3-4 సంవత్సరాల నుంచి చూస్తే చాలా రాష్ట్రాలు కేంద్రం పైన సమస్యలతో సుప్రీంకోర్టుకి వెళ్ళాయి. ఆర్టికల్ 131 కింద, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 131 కింద కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య సమస్య వచ్చినప్పుడు కేంద్రము కొన్ని రాష్ట్రాలు ఒకవైపు, మిగతా రాష్ట్రాలు ఇంకొక వైపు ఉన్నప్పుడు, లేదా రాష్ట్రాల మధ్య సమస్య వచ్చినప్పుడు సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ముఖ్యంగా మనం గమనిస్తే ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అమెండ్మెంట్ బిల్ మీద, తర్వాత సిటిజన్షిప్ యాక్ట్ మీద, ఇలా రకరకాల అంశాల మీద రాష్ట్రాలు కేంద్రంతో విభేదించాయి చాలాసార్లు. దాంతోపాటు 3 సంవత్సరాల క్రితం మన చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు ఇంకో మాట కూడా అన్నారు. అసలు కాంకరెంట్ లిస్ట్నే అబాలిష్ చేసేసేయాలి 7th షెడ్యూల్లో అని. సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్రం ఏం చేస్తుందంటే చాలా రాష్ట్రాల జాబితాలో ఉన్న వాటిని కాంకరెంట్ లిస్ట్లో ఉమ్మడి జాబితాలోకి తీసుకొచ్చేసి కేంద్రం కూడా దానిలో చట్టాలు చేయడం మొదలెడుతుందని. చాలా చట్టాల మీద ఇప్పుడు విమర్శలు వచ్చేసాయి. ఉదాహరణకి రెరా చట్టం, రియల్ ఎస్టేట్ చట్టం, అంటే అది ల్యాండ్ గురించి ఉంది. తర్వాత ఫార్మ్ బిల్స్, వీటి మీద, ఇలా రకరకాల బిల్స్ మీద. రీసెంట్గా తమిళనాడు సీఎం స్టాలిన్ గారు పోర్ట్స్ బిల్ మీద, ఎందుకంటే ఇక నుంచి మైనర్ పోర్ట్లు కూడా రెగ్యులేట్ చేయడానికి ఒక సెంట్రల్ లెవెల్ అథారిటీని తీసుకొస్తున్నారనమాట. దీనికి సంబంధించి అలా స్టేట్స్ యొక్క అటానమీ పోతుంది, భారతదేశం యొక్క ఫెడరల్ స్ట్రక్చర్ దెబ్బతింటుంది, భారతదేశం యొక్క సమాఖ్య విధానం దెబ్బతింటుందని. ముఖ్యంగా 2017లో జిఎస్టీ తీసుకొచ్చారు. జిఎస్టీ వచ్చిన తర్వాత కూడా స్టేట్స్ యొక్క హక్కులు తగ్గిపోయాయి అని చెప్పి చాలా స్టేట్స్ వాపోతున్నాయి. ఓవరాల్గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ మీద ఎక్కువ పెత్తనం చేస్తుంది అనే ఉద్దేశం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాల్లో బీజేపీ కాకుండా వేరే పార్టీస్ ఉన్నాయో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా ఆలోచిస్తున్నాయి. ఇదే దిశగా కేసీఆర్ గారు మన బడ్జెట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మనకు కొత్త రాజ్యాంగం కావాలన్నారు. అయితే మనం ప్రపంచంలో కొన్ని దేశాలు చూస్తే, ఉదాహరణకి రష్యా రాజ్యాంగాలు మారుస్తూ వచ్చింది. ఈవెన్ ఫ్రాన్స్, తర్వాత శ్రీలంకలో పెద్ద పెద్ద అమెండ్మెంట్సే, అది కూడా మేజర్ చేంజెస్ వచ్చేస్తాయి కాన్స్టిట్యూషన్లో. ఇలా ఇష్టం వచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్ రాయొచ్చా, ఇష్టం వచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్ మార్చేయచ్చా అని. మన కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయొచ్చు, సవరించవచ్చు, కానీ కాన్స్టిట్యూషన్లో ఉన్న బేసిక్ స్ట్రక్చర్ని ముట్టుకోకూడదు అని చెప్పి కేశవానంద భారతి కేసులో 1973 అప్పుడు చెప్పారు. అయితే మొత్తం కాన్స్టిట్యూషన్ రీరైట్ చేయొచ్చా అంటే దీనికి 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఒకటి, కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే పవర్ ఉంది, ఆ అమెండ్మెంట్లో నువ్వు బేసిక్ స్ట్రక్చర్ మాత్రం ముట్టుకోకూడదు. రెండో ఆర్గ్యుమెంట్ ఏంటంటే బిఆర్ అంబేద్కర్ గారే అన్నారు, ఈ కాన్స్టిట్యూషన్ కనుక మిస్యూజ్ చేస్తే నేనే దాన్ని బర్న్ చేస్తానని. అంబేద్కర్ గారే అంత మాట అన్నప్పుడు మనం ఎందుకు కాన్స్టిట్యూషన్ మార్చకూడదని. ఇప్పటి వరకు మన రాజ్యాంగానికి 105 సవరణలు వచ్చాయి, 105 అమెండ్మెంట్స్ వచ్చాయి. కాలం గడిచే కొద్దికి కాలానుగుణంగా మనం సవరించుకుంటూ వచ్చాం. ఏదైనా భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు సవరణలు చేసుకోవచ్చు, అంతేగాని ఈ రాజ్యాంగం మాకొద్దు, కొత్త రాజ్యాంగం కావాలి అంటే రాజ్యాంగం మార్చడం అనేది ఏ పొలిటికల్ లీడర్ చేతిలోనో, లేదా ఒక రాజకీయ పార్టీల చేతిలోనో, లేదా 16వ లోక్సభ చేతిలోనో 17వ లోక్సభ చేతిలోనో అలా ఉండదు. ఎందుకంటే ఇట్ షుడ్ నాట్ బి విమ్సికల్. కాన్స్టిట్యూషన్ ఇస్ అ సీక్రెట్ డాక్యుమెంట్. దానిలో ఉన్న ప్రధానమైన అంశాలని, అంటే మౌలిక స్వరూపాన్ని మార్చకుండా నువ్వు కాలానుగుణంగా మార్చవచ్చు, అమెండ్ చేసుకుంటూ, కొత్త యాడ్ చేసుకుంటూ, అవసరం లేని డిలీట్ చేసుకుంటూ రావచ్చు. కానీ మాకు ఈ రాజ్యాంగమే వద్దు, కొత్త రాజ్యాంగం కావాలంటే
అది ఒక విప్లవమే అవుతుంది. అంత తేలికైన పని కాదు. దానిపైన ఇంత చర్చ ఇప్పుడు అవసరం లేదు. కాబట్టి రాజ్యాంగం మార్చడం అనే మాట రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవాళ్ళు వాడకూడదు. రాజ్యాంగాన్ని సవరించవచ్చు అనే మాట వాడొచ్చు.